ఏపీలో అధికార పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు 2019లో గెలిచారు. 4.5 ఏళ్లుగా బలంగా ఉన్న అధికార పార్టీ వడపోతలు మొదలుపెట్టిన తర్వాత ఓ రేంజ్లో ప్రకంపనలు మొదలయ్యాయి. సీటు దక్కని నేతలు, సీటు మారిస్తే రుచించని లీడర్లు వైసీపీని వీడేందుకు క్షణం కూడా ఆలోచించడం లేదు. ఇప్పటికే 4 జాబితాలు బయటకొచ్చాయి. 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలను మార్చారు. మొత్తంగా 68కి ప్లేస్లు మార్చారు. మొదటి జాబితా 11 మందితో బయటకు వచ్చినప్పుడే అలజడి రేగింది. అంతా సర్దుకుంటుందని అనుకున్నారు. కానీ 4 జాబితాల తర్వాత కూడా అదే అసంతృప్తి సెగలు కక్కడం తాడేపల్లిలో పెద్దలను కలవరపరుస్తోంది. ఇక ఆ మధ్య బందరు ఎంపీ బాలశౌరి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు వంతు వచ్చింది. ఇక కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తిరువురు ఎమ్మెల్యే రక్షణ నిధి, పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పార్టీని వీడడం దాదాపు ఖాయమైందన్న చర్చ ఉంది. వీళ్ళెవ్వరూ వైసీపీ పెద్దలతో టచ్లో లేరు. పార్థసారథి అయితే తన ఆఫీస్కు వైసీపీ రంగులు కూడా తీసేశారు. కొందరు టీడీపీ వైపు, మరికొందరు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఉత్తరాంధ్రలో కీలక నేతలకు టికెట్స్ నిరాకరించారు. శ్రీకాకుళంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారానికి శ్రీకాకుళం ఎంపీ, అలాగే టెక్కలి అసెంబ్లీ సీటు రెండూ దక్కలేదు. విజయనగరంలో అసంతృప్త నేతలను బుజ్జగించే పనిని మంత్రి బొత్స సత్యనారాయణ నెత్తిన పెట్టుకున్నారు. విశాఖలో ఎమ్మెల్సీ వంశకృష్ణ శ్రీనివాస్ వైసీపీకి రిజైన్ చేసి జనసేన కండువా కప్పేసుకున్నారు. విశాఖ సౌత్ లో వాసుపల్లి గణేష్ కు అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. ఇక 4 జాబితా తర్వాత కూడా వైసీపీలో ఇంకా కుదుపులే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విజయవాడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చూసుకున్నట్లయితే మొదటి జాబితాలో వైసీపీలో ఏ రకంగా అయితే ప్రకంపనలు కనిపించాయో 4వ విడత జాబితా తర్వాత కూడా అదే ప్రకంపనలు, అదే అసంతృప్తులు ఇదే రకంగా కనిపిస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది? విజయవాడకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ హరీష్ చెప్పండి. హరీష్, మీ ఆడియో మ్యూట్ లో ఉంది. పార్టీ అధిష్టానం కూడా పరిగణలోకి తీసుకున్న భాగంగానే కొంతమంది నాయకులు పార్టీని వేడతారనుకుంటే అభిప్రాయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మకమైన ముందుకు వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక కులాల సామాజిక వర్గాల సమీకరణాలు, క్యాస్ట్ ఈక్వేషన్స్, పార్టీలో రాయల్ గా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ప్రత్యేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు పార్టీకి అంటుపెట్టుకుని ప్రభుత్వానికిలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి ఎంపీలు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీని వీడుతున్నటువంటి ఘటన పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుడు, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు సభ్యుల రామకృష్ణారెడ్డి, ఇంకోవైపు విజయసాయి రెడ్డి కూడా అసంతృప్తికి సంబంధించినటువంటి వ్యవహారం పేరు ప్రత్యేకమైనటువంటి విచారించారు. కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాలు అంటే మంగళగిరి లాంటి నియోజకవర్గాలు కావచ్చు, కన్నూరు లాంటి నియోజకవర్గాలు, అదేవిధంగా నర్సరాపేట పార్లమెంట్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలు, ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల పైన విజయసాయి రెడ్డి కీలకంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అందులో భాగంగానే
ఆయన నర్సరావుపేటకు సంబంధించినటువంటి అంశంపై కూడా అటు విజయసాయి రెడ్డి ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూడా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే నర్సరావుపేట ఎంపీ రాజీనామా చేశారో, రాజీనామా చేసిన తర్వాత ఆయనతో మాట్లాడేందుకు కూడా కొంతమంది పార్టీకి సంబంధించిన పల్నాడుకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన వచ్చి మీడియా ముందుకు వచ్చి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు విజయసాయి రెడ్డి పాటు సజ్జలు కూడా ఈ వ్యవహారం పైన ప్రత్యేకంగా ఆయా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు శాసనసభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి కూడా జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయన మధ్యాహ్నం తర్వాత క్యాంపు కార్యాలయం క్యాంపు కార్యాలయానికి వస్తారు. క్యాంపు కార్యాలయం వచ్చిన తర్వాత ఈ వ్యవహారాలపై ప్రత్యేకమైనటువంటి సమావేశం ఉంటుంది. సమావేశం తర్వాత మళ్ళీ ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు కలిసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్తున్నారు. అయినప్పటికీ కానటువంటి పక్షంలో ఆయన ఏదైతే సీట్ని ఆశిస్తున్నారో నర్సరావుపేటకి సంబంధించినటువంటి సీటు తిరిగి పోటీ చేయాలంటే ఒక అభిమతాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక పార్టీ ఎందుకు అక్కడ ఆయన నిలబెట్టడం లేదు, బీసీ వర్గాలను ఎందుకు తీసుకురావాలనుకుంటున్నారో ఒక విషయాన్ని కూడా ఆయనకి సర్వేల ద్వారా కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది. అప్పటికైనా శ్రీకృష్ణదేవరాయలు మనసు మార్చుకుంటారా లేదా అంటే ఒక రకంగా ఒక్కంటకు మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే నర్సరావుపేటకి సంబంధించినటువంటి బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు, జనసేన కూడా చేరినటువంటి సిచ్యువేషన్. ఇలా కంటిన్యూ అవుతుంటే కనుక భవిష్యత్తులో కూడా ఈ వ్యవహారం కొంతవరకు పార్టీ మీద కేంద్ర పైన పడేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని కూడా పార్టీ హరీష్ దీనికి సంబంధించి డిస్కస్ చేద్దాము.